గ్రీటింగ్స్ చర్చ్. హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. దేవుని నామంలో అందరికీ శుభాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక వాక్ని మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. మనము చివరి గడియల్లో మనం జీవిస్తున్నాము. ఆఖరి యుగంలో ఉన్నాము. దేవుని సంగమా, యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో రాయబడిన రీతిగా దేవుని వాక్ మనకు తెలియపరుస్తుంది. మానవుడి జీవితం ఆవిరి లాంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది. కాబట్టి మనం దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమ కొరకు ఇది అది చేయాలని మనం తలంచి చెప్పుకొని ప్రోత్సహించుకోవాలంట. అవును, సత్యం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితం ఎందరికో లేని గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుల సహోదరి, దేవుడు రక్షణ దినానికి వచ్చినప్పుడు నీ ఉత్సవం, నీ విశ్వాసం, నీ యొక్క ప్రార్థనా జీవితం చాలా దృఢంగా ఉంది. కానీ ఈ స్థితి, ఈ దినం, ఈ క్షణం ఎలా ఉంది? ఏ స్థితి కలిగి ఉన్నాం? యథార్థంగా మన దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం మనం కలిగి ఉన్నామా? మనము దేవుని రాజ్యం కొరకు, దేవుని పనిలో ఒక పాత్రగా వాడబడుతున్నామా? నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని రాజ్యాన్ని, దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని రాజ్య పని ముందుకు వెళ్తుందా? ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, గాడ్ విల్ లీడ్ యు త్రూ. Pray like never before, saying that, Lord, teach me your ways, lead me through your power of your Holy Spirit in you. Lead me in your ways, teach me your ways, show me your face. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తే, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం కలుగుంటే కనుక తప్పకుండా దేవుడు మనకు జవాబు అనుగ్రహించడానికి మనకి ప్రత్యక్ష. కాబట్టి దేవునికి మహిమ కలుగుతుందా లేదా అన్నది మనం ఎప్పుడు కూడా వాంఛతో, ఆకలితో మనం ముందుకే కొనసాగాలండి. మన క్రియలు బట్టి, మన ఆలోచనలు బట్టి, మన జీవితం బట్టి, మన కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా అన్నది మనం ఎప్పుడు కూడా తలంచుతూ ఉండాలి. దేవుని సంగమా, నమ్మిన వారికి సమస్తము సాధ్యం. ప్రేయర్ లైక్ నెవర్ బిఫోర్, సేయింగ్ దట్, లార్డ్ టీచ్ మీ యువర్ వేస్, షో మీ యువర్ ఫేస్. దేవా, నీ మార్గాలు నాకు నేర్పించు, నీ ముఖ దర్శనాన్ని నాకు దయచే దేవా అని ప్రార్థన చేయి. లేదా నా ప్రార్థన జీవితంలో నాకు శక్తి కోల్పోయినట్టుందంటే, నా ఆత్మీయ జీవితంలో ఎండిపోయినట్టు అనిపిస్తుంది అని అంటావేమో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, నీవు యథార్థంగా ఎలా ఉన్నావు అలాగే దేవుని యొద్దకు వస్తే ఆయన సన్నిధిలో తగ్గించుకొని మోకరించి, దేవా నా వల్ల అవ్వట్లేదు అయ్యా, నీవే సమస్తాన్ని అధికారంలో తీసుకో, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను పట్టుకో, నీవే సమస్తాన్ని మార్చే దేవుడివి, నీకు అసాధ్యమైంది లేదు, నేను నమ్ముతున్నాను, నేను నీ సాక్షిని, నన్ను మరలా వాడుకో, మరలా బలపరచు, మరలా ఆశీర్వదించు, నన్ను మరలా నిలబెట్టు ప్రభువా, నీవైనా రక్షణ దేవుడివి. నీవు ఈ విధంగా పట్టుదల గల దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, ఒక విశ్వాసంతో, ఆత్మ ప్రేరేపణ వలన ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. భయపడకు, దిగులు చెందకు. నీ దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మాటిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుడు మనకి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. అది దేవుని మహిమ కొరకు వాడు. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని సంగమా, దేవుని రాజ్యం కొరకు మీరు సిద్ధపడుతున్నారా? దేవుని రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? ఇదిగో ఎక్కి రమ్ము అన్నప్పుడు మనము ఆ స్వరము, పూర్వ శబ్దం వినగలిగి తండ్రి కుడిపార్శ్వన ఉండగలిగే ఆ పునరుద్ధాన శక్తి, క్రీస్తు పునరుద్ధాన శక్తి మనలో నివసించునుగాక. మనపై దేవుని ఆత్మాభిషేకము నూరంతలుగా, మునుపటి కంటే బలంగా ఆయన శక్తి పొందుకొని, మరి ఈ యొక్క మన ముందున్న ఈ ప్రయాణంలో, ఈ యుద్ధంలో ఆయన ఆత్మ ద్వారా సర్వాంగ కవచం ధరించుకొని, దేవుని కాపుదలు బట్టి, ఆయన కృపను బట్టి మనం ముందుకి కొనసాగుదాము గాక. దేవుడు మిమ్మల్ని అందరి మెండుగా, అత్యధికముగా క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చొప్పున ఆశీర్వదించును గాక. ఆమేన్. Stay blessed, stay safe. May the Lord fulfill His favor upon your life and upon your family. Never give up. Keep trusting God. Hold on to God, and you will see the wonders. You will be the witness to God. And yeah,
ఆల్ ది వెరీ బెస్ట్.